వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కోసం అభ్యుదయం సైకిల్ యాత్ర. ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తులో డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చాలని యువతకు పిలుపునిచ్చిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. అందరం కలిస్తేనే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధ్యం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపు. 194 మందికి 2.26 కోట్ల సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జనవరి నుంచి 25 లక్షల వరకు ఉచిత వైద్య బీమా అమలు చేయనున్నట్లు వెల్లడి. కాంట్రాక్టర్ క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ లిమిటెడ్ యాజమాన్యం పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన. జీవో నంబర్ ప్రకారం కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఐఎఫ్టియు యూనియన్ నిరసన. క్రమశిక్షణే విజయానికి తొలిమెట్టు. ముస్తాబుతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం. మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కోసం చేపట్టిన అభ్యుదయం సైకిల్ యాత్రలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తులో డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చాలని, పోలీసులు వస్తారని, ప్రజాప్రతినిధులు చూస్తుంటారని ఎదురుచూడకుండా విద్యార్థులే దీనిని బాధ్యతగా తీసుకుని అరికట్టేందుకు ముందుకు రావాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి దేవస్థానం వద్ద మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కోసం చేపట్టిన అభ్యుదయ సైకిల్ యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. సమాజ హితం కోసం తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ గత 1000 కిలోమీటర్లుగా ఈ చైతన్య యాత్రను కొనసాగిస్తున్న 25 మంది పోలీసుల కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి తీసుకున్నటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సమూలంగా నిర్మించాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ ఎక్కడా ఉండకూడదని ఒక దృఢమైనటువంటి సంకల్పం తీసుకుని పనిచేస్తున్నటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే వద్దానో, ఏదైతే మనకి ఏజెన్సీ ఏరియాలో గంజాయి పండుతుందో ఈ 16 మాసాల్లో ఉక్కు పాదంతో ఆశ్రయించి మొత్తం గంజాయి పంటని సమూలంగా నిర్మూలించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని గర్వంగా చెప్పదలిచాను. పాయకరావుపేటలో మొదలైన ఈ యాత్ర ఇచ్చాపురంలో త్వరలోనే ముగుస్తుందని అన్నారు. అనంతరం డ్రగ్స్ వద్దు భవిష్యత్తు ముద్దు అనే నినాదాలతో కూడిన గోడ పత్రికలను మంత్రి ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం అందరం కలిసి నడుం బిగిస్తామంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం యువతతో కలిసి ఆయన స్వయంగా సైకిల్ తొక్కి యాత్రను ఉత్సాహపరిచారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ యువత ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.
డ్రగ్స్ వల్ల కలిగే నష్టాల గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకోవాలని, అప్పుడే వీటిని అరికట్టడం సాధ్యమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు పోలీస్ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తుందని, యువత ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, కింజరాపు హరివర ప్రసాద్, బోయిన రమేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గురజాడ విద్యా సంస్థల ఆవరణలు నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఘనంగా ముగిసింది. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన శుక్రవారం మున్సాపేట్లోని గురజాడ విద్యా సంస్థల ఆవరణలో ఘనంగా ముగిసింది. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో చిన్నారులు ఆకర్షణలు సందర్శకులను ఆకట్టుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు మొత్తం 310 సైన్స్ నమూనాలను ప్రదర్శించారు. వ్యవసాయం, పర్యావరణం, ఆరోగ్యం, గణిత నమూనాలు వంటి విభిన్న విభాగాల్లో ప్రాజెక్టులు అందర్నీ ఆలోచింపజేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ ముగింపు వేడుకల్లో ఉప విద్యాశాఖ అధికారులు ఆర్ విజయకుమారి, పి విలియమ్స్, జిల్లా సైన్స్ అధికారి ఎన్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను, మార్గదర్శక ఉపాధ్యాయులను డీఈఓ రవిబాబు ప్రత్యేకంగా అభినందించారు. జీవో నెంబర్ 138 ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఐఎఫ్టీయూ యూనియన్ నిరసనకు దిగారు. రిమ్స్ పారిశుద్ధ్య కార్మికుల కాంట్రాక్టర్ క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ లిమిటెడ్ యాజమాన్యం శ్రమదోపిడీ చేయడమే కాకుండా తీవ్రమైన వేధింపులకు గురిచేస్తున్నారని రిమ్స్ కాంట్రాక్టర్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొప్పల రాజశేఖర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. జీవో ప్రకారం వేతనాలు అడిగినందుకు క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ లిమిటెడ్ యాజమాన్యం తయారు చేసిన షరతుల పేపర్లపై సంతకాలు పెట్టని ఐఎఫ్టీయూ యూనియన్లు 40 మంది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, నిత్యం వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కి, డిప్యూటీ కమిషనర్ లేబర్కి, రిమ్స్ అధికారులకు, సర్వజన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండశంకర్కి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని, అందరూ చేస్తాం చూస్తాం అంటున్నారు గాని మా ఆకలి బాధ మాత్రం తీరలేదని తక్షణమే ప్రిన్సిపల్ ఎంప్లాయీగా ఉన్న రిమ్స్ అధికారులు పారిశుద్ధ్య కార్మికులపై దయ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు దమ్ము చిన్నారావు, కోశాధికారి సాధు శ్రీనివాస్, కొప్పల భాస్కర్ రావు, సహాయ కార్యదర్శి కొర్లకోట విజయ్ తదితరులు పాల్గొన్నారు. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం విద్యా, వైద్యానికి, ముఖ్యంగా పేదల ఆరోగ్యానికి పూర్తి భరోసా ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శనివారం కోటబొమ్మలి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గానికి చెందిన 37 మంది లబ్ధిదారులకు 25,44,580 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరమని, బాధితులకు సకాలంలో ఆర్థిక సాయం అందించి ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత టెక్కలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 194 మందికి 2.26 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పేరు చెప్పి ప్రైవేట్ ఆసుపత్రులకు 5 ఏళ్లలో నయా పైసా చెల్లించలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. బకాయి చెల్లించకపోవడంతో ఆసుపత్రులు పేదలకు చికిత్స నిరాకరించాయని, ఫలితంగా సామాన్యులు అప్పుల పాలై నరకం అనుభవించారని మండిపడ్డారు. రాష్ట్రంలో పేదవాడి ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి తెలిపారు. అందులో భాగంగానే వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రతి పేద కుటుంబానికి 25 లక్షల వరకు వైద్య బీమా సౌకర్యాన్ని కల్పించబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వం 2,000 కోట్లకు పైగా నిధులను సీఎంఆర్ఎఫ్ ద్వారా విడుదల చేసి పేదల ప్రాణాలు కాపాడిందని వివరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా నిధుల పంపిణీ వివరాలను వెల్లడిస్తూ కోటబొమ్మాలి మండలంలో 75 దరఖాస్తులకు గాను 61 మందికి 67,51,975 మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. అలాగే సంతబొమ్మాలి మండలంలో 75 దరఖాస్తులకు గాను 69 మందికి 9,31,837 పంపిణీ చేయగా, టెక్కలి మండలంలో 34 దరఖాస్తులకు గాను 27 మందికి 28,92,178 మంజూరయ్యాయని వివరించారు. నందిగాం మండలంలో 47 దరఖాస్తులు అందగా 37 మందికి 36,90,431 అందించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పీఎస్సీఎస్ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్,
స్థానిక కూటమి నాయకులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చీపురుపల్లి రెసిడెన్షియల్ పాఠశాలలో ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు ముస్తాబు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. నేటి బాలలే రేపటి పౌరులు. వారు కేవలం చదువులనే కాదు, క్రమశిక్షణ మరియు వ్యక్తిగత పరిశుభ్రతలోనూ ఆదర్శంగా ఉండాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముస్తాబు కార్యక్రమం ఒక అద్భుతమైన ముందడుగు. చీపురుపల్లి రెసిడెన్షియల్ పాఠశాలలో ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మమేకమై వారికి ఆరోగ్యం మరియు శుభ్రత పట్ల అవగాహన కల్పించారు. స్వయంగా ఎమ్మెల్యే విద్యార్థుల దగ్గరకు వెళ్లి వారి గోళ్లు, జుట్టు మరియు దుస్తుల పరిశుభ్రతను పరిశీలించి తగు సూచనలు చేశారు. నిత్యం స్నానం చేయడం, గోళ్లు కత్తిరించుకోవడం వంటి చిన్న చిన్న అలవాట్లే పెద్ద వ్యాధులను దూరం చేస్తాయని విద్యార్థులకు వివరించారు. శుభ్రమైన ఉపాధి మరియు క్రమశిక్షణ కలిగిన జీవనశైలి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. మన్యం జిల్లాలో విజయవంతమైన ఈ మోడల్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు ధన్యవాదాలు తెలియజేశారు. చదువుతో పాటు క్రమశిక్షణ తోడైనప్పుడే విద్యార్థులకు సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు. మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఉత్సాహం, ఉపాధ్యాయుల భాగస్వామ్యం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అందరం కలిస్తేనే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధ్యమవుతుందని భగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. పోలాకి మండలం మబుగం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, శుభ్రతపై ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావాలని, పారిశుద్ధ్యం, స్వేచ్ఛత, అవినీతి నిర్మూలనలో అధికారులు, ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు. శుభ్రత మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలనేదే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్లాస్టిక్ ని ప్రతి ఇంటి పరిసరాల్లో వాడకుండా చూడాలన్నారు. ప్లాస్టిక్ రహిత స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం కృషి చేయాలని కోరారు. ప్రతి ఇంటికి చెత్త సేకరణ వాహనాలు వస్తాయని, వాటిని వేరు చేసి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సనపేట నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, పార్టీ మండల అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, పోలాకి పిఎస్ఎస్ చైర్మన్ బైరి భాస్కర్రావు, కాయ రవి, ఎంపీడీఓ, సచివాలయం సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ముస్తాబు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాతపట్నం నియోజకవర్గ కేంద్రం స్థానిక దువ్వార వీధిలో గవర్నమెంట్ హైస్కూల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ముస్తాబు కార్యక్రమంలో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ, ఆరోగ్య అలవాట్ల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన ముస్తాబు కార్యక్రమాల్ని పరిశీలించి చేతులు కడిగే విధానం, యూనిఫాం పరిశుభ్రత, గోళ్లు, జుట్టు శుభ్రత వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముస్తాబు అనేది ఒక్కరోజు పాటించే కార్యక్రమం కాదు, అది ప్రతి విద్యార్థి జీవితంలో నిత్య అలవాటుగా మారాలని తెలిపారు. పిల్లలను భయపెట్టకుండా మంచి అలవాట్లు పాటిస్తున్న విద్యార్థులను గుర్తించి అభినందించడం ద్వారా స్ఫూర్తి నింపాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల నాయకులు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధిని నిర్వీర్యం చేస్తే ఊరుకోమంటూ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఆందోళనకు దిగారు. ఉపాధిని నిర్వీర్యం చేస్తే ఊరుకోమంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వాన టెక్కెలిలో శనివారం మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని VGGRAMGగా పేరు మార్చడంపై మరియు ఈ చట్టంలో చేసిన సవరణలపై రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కొల్లు ఎర్రయ్య అధ్యక్షతన ఈ కార్యక్రమం చేపట్టారు. గాంధీజీని చంపే గాడ్సే వారసులు అయిన నేటి మన పాలకులు కార్మికులు కష్టజీవుల సంపద సృష్టికర్తలను అణగద్రొక్కుతూ దోపిడీదారులు అయిన కార్పొరేట్లను పెంచుతున్నారని నాయకులు మండిపడ్డారు. శరీరంపై గామాంచా కప్పుకొని దేశమంతా తిరిగి ప్రజలను కూడగట్టి స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వాళ్లతో పోరాడిన మహాత్ముడు పేరును మార్పు చేయడం న్యాయమా అంటూ నిరసన కార్యక్రమంలో నినాదాలు చేశారు. ఈ చట్టంలో కేంద్ర ప్రభుత్వం 90% ఇవ్వాల్సిన వాటాను 60%కి కుదించుకుని రాష్ట్రంపై 40% వరకు అదనం భారాలు వేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లు ఎర్రయ్యతో పాటు నంబూరు షణ్ముఖరావు, హెచ్ ఈశ్వరరావు, యు లక్ష్మణరావు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రజల జీవితం స్వచ్ఛ భారత్ కు భాగం కావాలని సర్పంచ్ పిన్నిటి వెంకట బానోజీ నాయుడు పిలుపునిచ్చారు.
హెచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీలో స్వచ్ఛ భారత్ ను నిర్వహించిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నిటి వెంకట బానోజీ నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలే దేశానికి పట్టుకోమాలనే ఆనాడు గాంధీజీ నినాదం నిజం చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యతని పిలుపునిచ్చారు. మరియు ఈ సందర్భంగా కొత్త సైకిల్ రిక్షాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ మురళీమోహన్, ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ, వార్డు మెంబర్ చిన్నారావు, యువత, పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మందస మండలం దామోదర్ సాగర్ ను పరిశీలించిన ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్. మందస మండలంలో 2023 సంవత్సరంలో ఆనాటి శాసనసభ్యులు గోచు శ్యామసుందర్ శివాజీ కృషి ఫలితంగా ఏర్పడిన దామోదర్ సాగర్ ప్రాజెక్ట్ కాలువలు ఇతరత్ర కొన్ని పనులు పెండింగ్ లో ఉన్న కారణంగా పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందక ఆ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుత శాసనసభ్యురాలు గౌత్ శిరీష దృష్టికి ఆ సమస్యను ఆ ప్రాంత ప్రజలు తీసుకురావడం జరిగింది. దీనిపై స్పందించిన శాసనసభ్యురాలు గౌత్ శిరీష జిల్లా పెద్దలతోనూ అలాగే రాష్ట్ర స్థాయి సంబంధిత అధికారులకు విన్నవించిన మీదట సుమారు 5 కోట్ల రూపాయల నిధులకు పరిపాలన ఆమోదం పొంది వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించి టెండర్లు పిలిపించినందుకు గాను సంబంధిత ఇంజనీర్ శ్రీనివాస్ శనివారం వారి అధికార బృందంతో పాటు దామోదర్ సాగర్ ని పరిశీలించడం జరిగింది. ఇక్కడికి చేరిన ఆ ప్రాంత ప్రజలు ప్రాజెక్టుకు ఉన్న ఇతర సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. సానుకూలంగా స్పందించిన సదరు సిఈ తప్పనిసరిగా వీటిని పూర్తి స్థాయిలో పనులు జరగడానికి ప్రయత్నం చేస్తానని, ఈ మారుమూల ప్రాంతంలో ఇంత మంచి సోర్స్ కలిగినటువంటి ప్రాజెక్టు ఉండడం ఈ ప్రాంత ప్రజలు అదృష్టమని, దీన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తే సుమారు 800 ఎకరాలకు ఉపయోగపడుతుందని చెప్పారు. గత 5 ఏళ్లలో ఒక అధికారి కూడా ఈ ప్రాజెక్టుకు తొంగి చూడలేదని, శాసనసభ్యురాలు గౌత్ శిరీష కృషితో ఈ ప్రాజెక్టుకు మంచి రోజులు వచ్చాయని ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వజ్జ బాబురావు, పేరకట్ల విఠలరావు, మల్ల శ్రీనివాసరావు, భవన దుర్యోధన, పరిసర ప్రాంత రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కౌడిలోని కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పల్స్ పోలియో మోటివేషన్ పై ర్యాలీ నిర్వహించారు. నిండు ప్రాణానికి 2 పోలియో చుక్కలు అంటూ శనివారం కౌడిలోని కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పల్స్ పోలియో మోటివేషన్ పై ర్యాలీ నిర్వహించారు. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 21వ తేదీ ఉదయం 5 గంటల నుండి దేశ వ్యాప్తంగా జరగబోయే పోలియో నిర్మూలన కార్యక్రమంలో తమ వంతు పాత్రగా ఈ ర్యాలీ నిర్వహించామని పాఠశాల ఏవో రాణి అన్నారు. కవిటి పురవీధుల గుండా జరిగినటువంటి ర్యాలీలో విద్యార్థులు నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు, ప్రతిసారి 2 చుక్కలు, పోలియోపై నిరంతరంగా విజయం, 5 సంవత్సరముల పిల్లలకు పోలియో చుక్కలు ఇప్పించండి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ పోలియో చుక్కలు ప్రతి బస్టాండ్లోనూ, అంగన్వాడీ సెంటర్స్లోనూ, రైల్వే స్టేషన్స్లోనూ, రద్దీగా ఉన్న ప్రతి ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, వీటిని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చిన్నారులకు వేయించి మన దేశంలో పోలియో నిర్మూలనలో మీ వంతు కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్, శ్రీదేవి, అంజన, భానుమతి, రాము, వినీత్తో పాటు ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కవిటి మండలం బీజీ పుట్టుగా ఉన్నత పాఠశాలలో ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగిందని హెచ్ఎం వీరభద్రరావు తెలియజేశారు. కవిటి మండలం బీజీ పుట్టుగా ఉన్నత పాఠశాలలో ముందస్తు గణిత దినోత్సవ వేడుకలను గణిత ఉపాధ్యాయులు మన్మథరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని హెచ్ఎం వీరభద్రరావు తెలియజేశారు. శనివారం ఉదయం 17:29 గణిత ఆకృతిలో విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులకు లెక్కలపై క్విజ్ పోటీలు నిర్వహించారు. గణిత దినోత్సవ రోజైన సోమవారం టాలెంట్ టెస్ట్, ఎక్కాల పోటీ వంటి వాటిని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గణిత దినోత్సవ రోజున బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇన్ఛార్జ్ హెచ్ఎం బాబురావు, శ్రీనివాసరావు, ప్రసాద్ బాబు, మన్మథరావు, వెంకటరమణ, జ్యోత్స్నమ్మ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.